మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాస్లో శాసనాత్మక భవిష్య నిధి గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో గుర్తింపు పొందిన భవిష్య నిధి గురించి చెప్పుకుందాం. గుర్తింపు పొందిన భవిష్య నిధి, దీన్నే మనం రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అని అంటాం. ఈ గుర్తింపు పొందిన భవిష్య నిధి అనేది మనకి జీతం నుంచి ఆదాయం లెక్కించేటప్పుడు ఈ గుర్తింపు పొందిన భవిష్య నిధి అంశం వచ్చినప్పుడు మనం ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని వాటా ఎంత, అలాగే ఉద్యోగి యొక్క వాటా ఎంత అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అసలు ఈ గుర్తింపు పొందిన భవిష్య నిధి అంటే ఏంటంటే, ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ చేత గుర్తింపు పొందినటువంటి దానిని మనం గుర్తింపు పొందిన భవిష్య నిధి అంటాం. ఇది నార్మల్గా ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకి వర్తిస్తూ ఉంటుంది. ఈ గుర్తింపు పొందినటువంటి భవిష్య నిధికి ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ని చెల్లిస్తున్నారో వాళ్ళు చెల్లించేటువంటి ఈ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ పర్సంటేజెస్ని బట్టి ఈ ఆదాయపు పన్ను పరిమితిని మించి ఉంటే జీతం నుండి ఆదాయంలో దీన్ని లెక్కించడం జరుగుతుంది. మరి ఏంటా పరిమితి అంటే, యజమాని చెల్లించినటువంటి గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని వాటా 12% కంటే ఎక్కువ ఉంటాయి. ఎందులో 12% అంటే జీతంలో 12%. అంటే ఉద్యోగి యొక్క జీతంలో 12%కి మించి యజమాని చెల్లిస్తే అప్పుడు అది 12%కి మించి ఉన్నటువంటి మొత్తం జీతం నుండి ఆదాయంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే 12% కంటే లోపు కానీ 12%గానే ఉంటే జీతంలో 12% వరకు మనకి మినహాయింపు ఉంది. మిగతా మొత్తాన్ని జీతం నుండి పన్ను విధించబడేటువంటి ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. యజమాని వాటా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జీతంలో 12% వరకు మినహాయింపు ఉంది. 12%కి మించి యజమాని చెల్లిస్తే అది పన్ను విధింపబడే ఆదాయంగా జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అందులో మనం తీసుకోవడం జరుగుతుంది. అదే గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి చెల్లించినటువంటి వాటా సెక్షన్ 80C ప్రకారం ఉద్యోగి ఎంత మొత్తం చెల్లించినా సరే అది 80C తగ్గింపుల కింద అది అర్హత మొత్తం అవుతుంది. కాబట్టి అది జీతం నుండి ఆదాయంలో మనం లెక్కలోకి తీసుకోవడం జరగదు. ఓన్లీ యజమాని యొక్క వాటాను మాత్రమే 12%కి మించి ఉంటేనే మనం లెక్కలోకి తీసుకుంటాం. అలాగే భవిష్య నిధిలో క్రెడిట్ చేసినటువంటి వడ్డీ 9.5% కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది జీతం నుండి ఆదాయంలో తీసుకోవాలి. అదే భవిష్య నిధిలో క్రెడిట్ చేసినటువంటి వడ్డీ 9.5% రేటు వరకు కూడా ఏంటంటే పన్ను నుండి మినహాయింపు గల ఆదాయం అవుతుంది. 9.5% కంటే ఎక్కువగా క్రెడిట్ చేసిన వడ్డీ మాత్రమే జీతం నుండి ఆదాయంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధిలో సర్వేనండి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్కి వచ్చేసరికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మోర్ దాన్ 12% ఉంటే అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మోర్ దాన్ 12% ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో మోర్ దాన్ 12 అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 12% ఆర్ బిలో 12% ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటే దీన్ని మనం ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ అవుతుంది ఎంప్లాయీకి. సో బిలో 12% ఆర్ 12% కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ ఫర్ ది ఎంప్లాయీ. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఫర్ ఆర్పిఎఫ్కి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్. సెక్షన్ 80C ప్రకారం ఇది ఏంటంటే ఎగ్జంప్టెడ్ ఇన్కమ్స్లోకి వస్తుంది. సో అది ఫుల్లీ
ఎగ్జామ్టెడ్. ఓన్లీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్కి వచ్చేసరికి 12% వరకు మాత్రమే ఎగ్జామ్షన్ ఉంటుంది. మరి ఆర్పిఎఫ్ మీద ఇంట్రెస్ట్ అంటే ఆర్పిఎఫ్లో క్రియేట్ చేసినటువంటి ఇంట్రెస్ట్ 9.5% వరకు ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. మోర్ దాన్ 9.5% నాట్ ఎగ్జామ్టెడ్. సో మోర్ దాన్ 9.5% ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్పిఎఫ్ వస్తే, అంటే ఆర్పిఎఫ్కి క్రియేట్ చేయబడి ఉంటే, అది మాత్రం మోర్ దాన్ 9.5% ఎంత పర్సంటేజ్ అయితే మోర్ దాన్ ఉంటుందో ఆ మోర్ దాన్ పర్సంటేజ్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, గుర్తింపు పొందని భవిష్య నిధి. ఈ గుర్తింపు పొందని భవిష్య నిధి ఏంటి అంటే, ఇది ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ నుండి గుర్తింపు పొందనటువంటి భవిష్య నిధి అని అర్థం. ఇది ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకి ఎక్కువగా వర్తిస్తుంది. దీనికి యజమాని చెల్లించినటువంటి యజమాని వాటా అనేది మన ప్రస్తుతానికి దాన్ని వదిలేయడం జరుగుతుంది. అంటే పన్నులేని ఆదాయం కింద కాదు ఇది. ఎందుకంటే లాస్ట్లో ఉద్యోగి విరమణ చెందినప్పుడు ఈ భవిష్య నిధి నుండి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో, ఈ భవిష్య నిధి నుంచి వచ్చినటువంటి నగదులో ఎంత మేరకు యజమాని చెల్లించింది ఉంటుందో దానికి, అలాగే దానిపై వడ్డీ ఎంతైతే ఉంటుందో దానికి కూడా పదవీ విరమణ సందర్భంలో ఈ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ మొత్తం కూడా వస్తుంది కదా, ఆ అమౌంట్ మీద పన్ను విధించడం జరుగుతుంది. ఎప్పుడు విధిస్తాము అంటే పదవీ విరమణ చెందిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే సందర్భంలో దాన్ని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఉద్యోగి చెల్లించింది 80C ప్రకారం అర్హత పొదుపులోకి వస్తుంది. కాబట్టి అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో ఉద్యోగి విరమణ చెందినప్పుడు యజమాని చెల్లించిన మొత్తానికి మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది తప్ప ఉద్యోగి చెల్లించిన దానికి సెక్షన్ 80C ప్రకారం ఇది అర్హత పొదుపు అవుతుంది కాబట్టి అది లెక్కలోకి తీసుకోము. అలాగే ఈ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందని భవిష్య నిధికి వచ్చినటువంటి వడ్డీ, అంటే క్రియేట్ చేసినటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ ఇయర్ కూడా మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా మనం పదవీ విరమణ చెందినప్పుడు ఎంత వడ్డీ అయితే క్రియేట్ అయిందో అది పదవీ విరమణ జరిగినటువంటి సంవత్సరంలో దాన్ని ఆదాయంగా పరిగణించి దానికి పన్ను విధించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనం దాని యొక్క ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత అని మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తామంటే రిటైర్మెంట్ టైమ్ ఆఫ్ రిటైర్మెంట్లో, ఆ రిటైర్మెంట్ అయిన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్లో దీన్ని లంసమ్ అమౌంట్ ఎంత అయితే అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ వస్తుందో ఈ అమౌంట్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానికి, అలాగే ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో ఆర్పిఎఫ్ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మీద ఇంట్రెస్ట్ ఎంతైతే మనకి వసూలైందో ఆ ఇంట్రెస్ట్కి కూడా కలిపి మనం ఈ పదవీ విరమణ రిటైర్మెంట్ టైంలో వసూలైనటువంటి మొత్తానికి మనం చెల్లించడం జరుగుతుంది. సో అప్పటి వరకు కూడా ఇది అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కింద మనం కంటిన్యూ చేస్తాము. పదవీ విరమణ జరిగిన సందర్భంలో మాత్రమే దీనికి మనం పన్ను చెల్లించడం జరుగుతుంది.